గ్రంథము బైబిల్ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will lead you all the way. Oh, the best book to read is the Bible. Hallelujah. Hallelujah. దయచేసి అందరూ కూర్చున్నాం. దేవుడు మరి గడిచిన వారం దినముల్లో మనకు తోడైండి, మన ప్రయాణాల్లో, మన రాకపోకల్లో, మన పనుల్లో దేవుడు తోడైండి మనందరినీ కూడా సంరక్షించి కాపాడి ఈ యొక్క ఉదయకాలంలో పరిశుద్ధ దినాన్ని దేవుణ్ణి మనం స్తుతించడానికి, మహింపరచడానికి, కనపరచడానికి మన అందరినీ ఇక్కడ తోడుకొని వచ్చాడు. అందుని బట్టి దేవునికి ఎంతగానో మనం కృతజ్ఞులై ఉండాలి. కృతజ్ఞత కలిగిన వారముగా దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉందాము. మరి ఇట్టి అవకాశాన్ని, ఇటు శ్రేష్టమైనటువంటి సమయాన్ని మన జీవితంలో దేవుడు అనుగ్రహించినందుకు కృతజ్ఞత కలిగిన హృదయాలతో దేవుని మనం స్తుతించాలి. దేవుని మందిరానికి వచ్చిన మనము ఏదో అనాలోచితంగా దేవుని మందిరానికి వచ్చి వెళ్ళామని కాకోకుండా ఎందు నిమిత్తం అయితే దేవుని మందిరానికి వస్తున్నామో దాన్ని, ఆ లక్ష్యాన్ని మనం నెరవేర్చవలసిన వారమై ఉన్నాము. చాలా మంది దేవుని మందిరానికి వస్తూ ఉంటారు, ఏదో ఆటపాటలుగా ఉంటూ వెళుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుడు చేసిన మేల్ని, దేవుని మందిరంలో దేవుని స్తుతించాలి మన హృదయాలతోటి. ఆయన్ని గణపరచ భద్రమై ఉన్నాం మనము. ఎందుకంటే దేవుడు ఇంతవరకు మనం కాపాడుకొస్తున్నాడు. మన సాక్ష్యాలు కూడా వింటున్నాం ఎన్నో. మరి ఆపత్కాల సమయంలో దేవుడు మనకు తోడైండి మనల్ని నడిపిస్తున్నాడు. అటువంటి దేవునికి కృతజ్ఞులై ఉండాలి. సాక్ష్యాలు చెప్తాము, తర్వాత మనం ఏం చేస్తామంటే మళ్ళా మర్చిపోతూ ఉంటాం. మనం దేవుణ్ణి అశ్రద్ధ చేసే జీవితాలు మనం జీవిస్తూ ఉంటున్నాము కనుక మళ్ళా దేవుడు ఎందుకో ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు తెలియజేయమన్నాడు. ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా, ప్రతి సమయంలో కూడా మనము దేవునికి కృతజ్ఞత కలిగిన వారముగా మనము జీవించాలి. మనం మర్చిపోకూడదండి ఆయనకి. దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన స్తుతించడం, ఆయన మహింపరచడం, ఆయన దేవుని యొక్క సన్నిధిని మన ఎట్టి పరిస్థితుల్లో కూడా అశ్రద్ధ చేయకూడదు. మనందరం కూడా ఏం చేస్తున్నామంటే భక్తి చేయడానికి ఇక్కడ వస్తున్నాం, భక్తిగా ఉండడానికి మనము ప్రయత్నం చేస్తున్నాం, భక్తి పరులుగా జీవించడానికి. దేవుడు కూడా చెప్పాడు మన భక్తిగానే, ఆయన భక్తి చేస్తూ ఈ లోకంలో మనం జీవించాలి, ముందుకు వెళ్ళాలనేసి దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆ భక్తి మీదే, ఒక మాట మీద మనం కొన్ని వచనాలు, కొన్ని మాటలు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. మనందరం కూడా భక్తి పరులమేనండి కదా. మనం భక్తి పరులం కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి ఈ విధంగా కూర్చుని దేవుణ్ణి భక్తి చేస్తున్నాం. మన జీవితంలో మన దేవుడు మనకిస్తున్న ఆయుష్కాల దేహాలన్నింటిలో కూడా మనం భక్తి చేస్తూ ఉంటున్నాం. మనం అందరూ అనుకుంటున్నాం నేను భక్తి పరుడిని, భక్తి పరురాలని అనుకుంటున్నాం. నో డౌట్, దాంట్లో డౌట్ ఏమీ లేదండి. మనం నిజంగానే దేవుని భక్తి చేస్తున్నాం కనుకనే, భక్తి పరులుగా ఉంటున్నాం కనుకనే దేవుని సన్నిధికి వచ్చి ఈ విధంగా ఆయన్ని స్తుతించడం, ఆయన్ని చేస్తూ ఉంటున్నాం. అయితే ఈ దినాన్ని భక్తిలో ఉన్నటువంటి విధి విధానాలు, మరి మనుషుల దృష్టిలో మన భక్తి ఎలా ఉంది, అయితే దేవుని దృష్టిలో మన భక్తి ఎలా ఉంది, దేవుడు ఏ విధమైన భక్తిని మన దేవుడు కోరుకుంటున్నాడు మన నుంచి అన్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానించుకుందాం. మంచి మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉన్నాయి. నిజంగానే మనం భక్తి పరులం కాబట్టి ఒకవేళ దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఏం చెప్తున్నాడో, ఏం చేస్తే భక్తి పరులు అని అంటున్నాడో మనం చూద్దాం. మనం చాలా చేస్తున్నామండి. ఏం చేస్తున్నాం? మనం ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, మరి సువార్త కూడికలకు వెళ్తున్నాం, సువార్తను సాటిస్తున్నాం, మరి ఇంకా ఎన్నో అనేకమైన విషయాలు దేవుని కోసం మనం మరి చందాలు ఇస్తున్నాము, మరి ఇంకా ఎన్నో విషయాలు, అనేక విషయాలు భక్తి పరులైనటువంటి వారు చేస్తూనే ఉంటున్నారండి. నిజమే కదా, నిజమే. మనం భక్తులం కాబట్టి మనం ఈ విధంగా దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని పరిచర్య విషయంలో, ఈ విషయాలన్నింటిలో కూడా మనం ఉంటున్నాం. ప్రపంచంలో 240 దేశాలు మరి దేవుని యొక్క భక్తిని చేస్తున్నాయి అంటండి.
మరి ఇన్ని దేశాలు భక్తి చేస్తున్నాయి. వారి వారి దేశాలకు అనుగుణంగా వారి యొక్క మత గ్రంథాలు ఉంటున్నాయి. మత గ్రంథాలని పాటించుకుంటూ వారు దేవుని యొక్క భక్తిని చేస్తూ ఉంటున్నారు. అలాగే క్రైస్తవులైన వారు కూడా క్రైస్తవ యొక్క గ్రంథాన్ని చూస్తూ మన భక్తిని చేస్తున్నాము. మరి ఈ సమయంలో ఒక చిన్న వచనాన్ని జ్ఞాపకం చేసుకున్న పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలో 16వ అధ్యాయము 2వ వచనంలో ఏమంటున్నాడంటే, దేవుడికి ఇష్టలైన వారు ఎవరనేసి మనం చూద్దాం. కీర్తన గ్రంథం 16:2 అమ్మా. ఓకే ఓకే. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షమాదారు మేదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. చూసారు కదా చక్కని మాట. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనందరికి తెలిసిన ఈ వాక్యమే, భూమి మీద ఉన్నటువంటి భక్తులు శ్రేష్ఠులు అనేసి చెప్తున్నాడు. అంటే వారు చేసే మరి భక్తిని బట్టి దేవుడు వారిని శ్రేష్ఠులు అంటున్నాడు, వారిని ఇష్టపడుతున్నాడు అండి. వారు కేవలము నాకు ఇష్టలు అనేసి ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. మరి ఈ మాటను మనం జ్ఞాపకం చేస్తున్నాం. భూమి మీద ఉన్న భక్తులు, దేవుడే ఈ మాటలు తెలియజేస్తున్నాడు. భూమి మీద ఉన్నటువంటి భక్తి చేసే వారి మనము భక్తుల్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. కేవలము వారు మాత్రమే నాకు ఇష్టలు అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ లోకంలో భక్తి చేసేవారు, మంచివారు కూడా భక్తి చేస్తూ ఉంటారు, చెడ్డవారు కూడా భక్తి చేస్తూనే ఉంటారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఏం చెప్తున్నాడంటే, భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టలు అనేసి చెప్తున్నాడు. ఇంకో మాట చూద్దాము. ఇక్కడ భక్తి చేసేవారు ఏం చేస్తున్నామని ఇంత చెప్పుకున్నామండి. మనము ఆరాధన చేస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాము, మంచిది. అంతేకాకుండా ఒక కీర్తనకారుడు ఇంకో మాట ఏం చెప్తాడంటే, కీర్తనలో 141 వచనంలో ఏమంటాడంటే, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుగా సాయంకాల నైవేద్యం వలె నీకు అంగీకృతములు అవుతాయనేసి కీర్తనకారుడి మాట చెప్తున్నాడు. చక్కనైన మాట. చూస్తున్నారు కదా, మనము చేతులెత్తి దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధించే సమయంలో మరి ఆరాధించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి మనం సిగ్గుపడకూడదండి. కనుక ఈ చక్కని మాటను చెప్తున్నాడు. మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే, ఆయనకి ధూపం వలె ఆయన సన్నిధికి చేరాలి. మన చేతులు ఎత్తేది సాయంకాల నైవేద్యం వలె మరి అది ఆయనకి అంగీకృతం అవ్వాలనేసి ఇక్కడ మాట చెప్తున్నాడు. మనం చేస్తున్న భక్తి మన ఎలాగుందో మనం ఒకసారి మనం చూసుకుందాం. దేవుడు ఏ విధమైన భక్తిని ఇష్టపడుతుంది. ఇక్కడ ఏం చూస్తున్నాం, మనం ఇందాక భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు అనేసి మనకు చెప్తున్నారు. మరి మరి ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి భక్తులు అనేక మంది ఉన్నారు, అనేక విధాలుగా భక్తిని చేస్తూ ఉన్నారు. అయితే ఈ భక్తులందరినీ దేవుడు ఇష్టపడుతున్నాడా ఏంటి అని చూస్తుంటే, దేవుడు ఏ విధమైనటువంటి వారిని, ఏ విధమైనటువంటి భక్తి చేసే వారిని దేవుడు ఇష్టపడుతున్నాడు అన్నది చూస్తుంటే, ఇక్కడ యాకోబు పత్రికలో ఒక మంచి మాట ఉంది. 1వ అధ్యాయము 27వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, ఏ విధమైన భక్తి మరి దేవునికి ఇష్టమైనది అన్నది మరి చూడాలి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంసమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను ఎదవరండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తను కంటకుండా తను కాపాడుకుంటాయే. చూసారు కదా చక్కని మాట. మనం ఇందాక ఏం చెప్పుకున్నామంటే, భక్తి అంటే మరి దేవుని సన్నిధికి రావడం, దేవుని వాక్యాలు వినడం, మరి ఆరాధన చేయడం, పాటలు పాడడం, వాయిద్యాలు వాయించడం, సువార్తను తెలియజేయడం, వాక్యాలు చెప్పడం, ఇవన్నీ కూడా భక్తి అనేసి అన్నారు. ఇవన్నీ కూడా భక్తే. కానీ దేవుడు కోరుకునే భక్తి ఎలాగుందంటే, యాకోబు పత్రికలో ఏం చెప్తున్నాడంటే, యాకోబు ఎవరు మనకు తెలుసు కదండి. యాకోబు పత్రిక రాసిన వ్యక్తి ఈ యాకోబు ఎవరు? ఆ యాకోబు కాదండి, మోసగాడైనటువంటి యాకోబు రాసిన పత్రిక కాదు ఇది. ఈ యాకోబు ఎవరంటే, యేసు ప్రభువు వారి లోకంలో శరీరీతిగా శిష్యులలో ఒకడు, యేసు ప్రభువుకి సహోదరుడు. ఇది యాకోబు రాసిన పత్రిక, యోధా రాసిన పత్రిక, 2 పత్రికలు కూడా మరి యేసు ప్రభు యొక్క సహోదరులే, దేవుని యొక్క యేసు ప్రభుకి శిష్యులుగా ఉంటున్నారు. మరి ఆయన యేసు ప్రభు పుట్టిన తర్వాత
మరి ఇంకా సహోదరులు కూడా పుట్టారు. వారు శారీరక రీతిగా పుట్టారు. యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మతో నింపబడి కన్య అయిన మరియకు ఆయన జన్మించాడు. మరి మిగతా సహోదరులు కూడా జన్మించారండి. అంతేకాకుండా ఇంకా సహోదరులు కూడా యేసు ప్రభుకి శారీరక రీతిగా ఈ లోకంలో ఉన్నారనేసి వాక్యంలో మనం చూడొచ్చు. అది ఇంపార్టెంట్ కాదు, కానీ ఈ యొక్క యాకోబు రాసిన పత్రిక మరి దేవుడు యేసు ప్రభు వారికి సహోదరుడు అయినప్పటికీ కూడా చక్కగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అక్కడ అది కాదు, మొట్టమొదటి వచ్చిన ఏమంటాడంటే, దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అని చెప్తున్నాడండి. అంటే యేసు ప్రభుకి లోకంలో సహోదరుడు ఉంటున్నప్పటికీ కూడా మరి ఆత్మీయంగా ఇక్కడ ఏంటంటే మరి దేవునికి దాసుడుగా ఉంటున్నాడండి. దాసుడుగా ఉంటూ ఈ పత్రికను రాస్తున్నాడు. ఇప్పుడు చూద్దాం పత్రిక మరి మన భక్తి అంటే ఏంటి అన్నది, దేవుడు ఏం కోరుకుంటున్నాడో, ఎలాంటి భక్తిని మనల్ని చేయమంటున్నాడు అన్నది ఇక్కడ చూస్తుంటే 27వ వచనంలో ఏమంటాడంటే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, అంటే పవిత్రమైన భక్తి ఉండదండి, నిష్కళంకమైనటువంటి భక్తి ఉండాలన్నమాట. అంటే మనందరం కూడా ఈ లోకంలో అందరూ చేస్తున్న భక్తి అది భక్తి కాదు, కానీ పవిత్రమైనటువంటి భక్తి చేయాలి, నిష్కళంకమైనటువంటి భక్తిని చేయాలి. ఏది పవిత్రమో ఏది నిష్కళమైనటువంటి భక్తి అని అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించాలంటండి. ఇక్కడ చూస్తున్నాం కదండి, భక్తి అంటే మరి దిక్కులేని పిల్లల్ని మరి దిక్కులేని విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించాలనేసి, ఇది భక్తి అనేసి ఇక్కడ తెలియజేస్తున్నాడు. చూస్తారు కదా, ఇప్పుడు వరకు మనం ఏమనుకుంటామంటే భక్తి అంటే దేవుని సన్నిధికి ఆదివారం మనకు సమయం ఉన్నప్పుడు మరి దేవుని సన్నిధికి వెళ్ళి వచ్చేస్తే చాలులే, ఈ మాత్రం భక్తి ఆదివారం దినం చేసే భక్తి అని అనుకుంటాము. చాలా మంది మరి ఆరాధన చేయడం లేదా దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురించడం, సువార్త చేయడం, ఇది చాలు భక్తి అని అనుకునే వారు ఉంటారు. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి భక్తి, ఇప్పుడు భక్తి చేస్తున్న మీకు దేవుడు తెలియజేసే మాటలు ఏంటంటే, అసలు భక్తి ఏంటంటే దిక్కులైనటువంటి పిల్లల్ని విధవరాండ్రని ఆదరించాలండి. మీరు ఈ పని చేయకోకుండా మీరు ఎన్ని చేస్తున్నా కూడా అది భక్తిగా పరిగణించబడదు. దేవుడు కోరుకునే భక్తిని మనం చేయాలన్నమాట. మరి చాలా మంది ఈ యొక్క సంఘాల్లో మనం చూస్తూ ఉంటున్నాము, ఎంతో మంది ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్న వారిని మనం చూస్తూ ఉంటున్నాము. దేవుని సంఘానికి ఏదో ఫ్యాషన్ షోలోగా మరి అది చర్చకు రావడం, ఏవో మాటలు వినడం, ఆ సమయాన్ని కొంత గడిపి మరి వెంటనే ఇంటికి వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉంటున్నాము. అదే భక్తి అనుకుంటున్నారు చాలా మంది. మరి ఆ భక్తి నిన్ను మరి పరలోక రాజ్యంలోకి మిమ్మల్ని అది నడిపించదు. కానీ దేవుని యొక్క మరి భక్తి ఏ విధమైనటువంటి భక్తిని కోరుకుంటున్నాడంటే, మరి విధవరాండ్రులను పిల్లలను మీరు ఇబ్బందిలో ఉన్న వారిని పరామర్శించాలండి. ఎంతమంది మనము ఈ విధమైనటువంటి పనిని మనం చేస్తున్నామో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వాక్యాలు వింటున్నారు, దేవుని సన్నిధికి వస్తున్నారు, మీరు చేయకపోతే ఇది ఎలా ఉంటుందంటే పెదవులతో ప్రార్థించే వాళ్ళము మనం చేతులతో మరి సహాయం చేయలేనటువంటి వారంగా ఉంటాము. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మెన్న అనేసి మనకు ఒక సేయింగ్ ఉందండి. మనం చూస్తున్నాం కదా, అంటే క్రియలు లేనటువంటి మరి విశ్వాసము లేక క్రియలు లేనటువంటి నీ భక్తి అది మృతం అన్నమాట అండి. క్రియలతో కూడినటువంటి మరి భక్తి ఉండాలనేసి ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఏంటంటే ఆ క్రియలు, విధవరాండ్రను మనం పరామర్శించాలి, దిక్కులేని పిల్లల్ని మనం ఆదరించాలండి. ఎంతమంది మనము ఈ పనులు మనం చేస్తున్నామో ఒకసారి మనం చూసుకోండి. ఏదన్నా సందర్భం మనకు ఉందండి, అలాంటి సందర్భం మరి దిక్కులేని పిల్లల్ని మనం ఆదరించడం కానీ, వారికి ఒక ఏంటి అవసరం ఉన్నదో అవసరతను తీర్చడం కానీ మనం చేస్తున్నామా? దేవుడు అయితే మధ్యాహ్నకాల సమయంలో మాట్లాడుతున్నాడు, నువ్వు చేసే భక్తి కాదు, కానీ
దిక్కులేని పిల్లల్ని నువ్వు ఆదరించాలి, విధవరాండ్రను నువ్వు ఆదరించాలనేసి దేవుడు తెలియజేస్తాడు ఈ మాటల ద్వారా. వారిని పరామర్శించమంటున్నాడండి. వారి దిక్కులేని సమయంలో మరి అలాంటి సమయంలో వారి దగ్గరికి వెళ్ళి మనం పరామర్శించాలి. పరామర్శించడం అంటే అమ్మా నువ్వు ఎలా తిన్నావా, భోంచేసావా అని అడగడం కాదు, కానీ ప్రాక్టికల్ గా క్రియారూపంగా నీ పరామర్శ ఉండాలి. అంటే వారికి ఏది అవసరమో మరి అటువంటి విధవరాండ్రికి ఏ విధం ఏమి అవసరమని వారు బాధపడుతున్నారో దాన్ని తెలుసుకుని ఆ అవసరాన్ని తీర్చాలండి. అదే దేవుడు కోరుకుంటున్న భక్తి. నువ్వు చేస్తున్న భక్తి దేవునికి ఇంపైనదిగా ఉంటుందా, ఇష్టమైనదిగా ఉంటుందా, ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి. ఒకవేళ నువ్వు దేవుడు కోరుకునే భక్తిని కనుక నువ్వు చేయకపోతే నువ్వు చేసే భక్తి అంతా కూడా నువ్వు చేసే యొక్క సమయము, ఆ డబ్బు అదంతా కూడా వృధాని తెలియజేస్తున్నారు. నువ్వు మనుషుల కోసం చేసే భక్తిని చేయకూడదండి. మనం చేయవలసిన భక్తి దేవుని చూస్తూ దేవుని కొరకు మనం ఈ భక్తిని చేయవలసి ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి ఈ యొక్క మాటలను దిక్కులేని పిల్లల్ని విధవరాండ్రిని మనము మరి పరామర్శించడం చూడాలి. ఈ రెండో మాట అంటాడండి ఆఖరులోను, ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా మరి తను తాను కాపాడుకున్నట్టే అనేసి ఉందండి. మనం ఏం చేయాలి? దిక్కులేని పిల్లల్ని మనం ఆదరించాలి, విధవరాన్ని మనం చూడాలి, అనాథమైనటువంటి విధవరాన్ని మనం పరామర్శించాలి. అదే సమయంలో మనకి ఏలోక మాలిన్యము అంటుకోకుండా మనల్ని కాపాడుకోవాలి. మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన క్రియల్లో ఏ విధమైనటువంటి మరి మాలిన్యం మనం అంటుకోకుండా మనం చూసుకోవాలండి. చాలాసార్లు మనం చేస్తున్న పనులను బట్టి ఒకవేళ ఈత లోకంలో నుంచి మరి మాటలు ఒక మాలిన్యము మనం అంటుకుంటుందేమో మనం చూస్తూ ఉంటున్నాము. మన రొటీన్ భక్తిగా మనం చేస్తున్న భక్తిగా మనము ఉండకూడదు, కానీ మనం దిక్కులేని పిల్లల్ని, అనాథలైన వారిని, విధవరాండ్రిని వారిని మనం పరామర్శించాలి. లోక మాలిన్యం అంటుకోకుండా మనం జీవించాలి అనేసి చెప్తున్నాం. మరి మనం చేసే భక్తి ఇందాక చెప్పాను కదండి, ఆ విషయాలన్నీ కూడా భక్తిగానే ఉంటాయి. అది కూడా భక్తే, కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఇది. ఏది? అనాథలైన వారిని ఆదుకుంటాం. ఇందాక చెప్పాను మరి దేవుని సన్నిధి రావడం, దేవుని ఆరాధించడం, ప్రార్థించడం, దేవుని వాక్యాలు వినడం, స్తుతించడం, మరి దేవుని కొరకు చందా ఇవ్వడం, సువార్తను ప్రకటించడం, ఉపవాసాలు ఉండడం, ఇవన్నీ కూడా మరి ముందుగా చేయవలసిన పనులు. మనం ఆ దేవుని దిక్కులేని పిల్లల్ని మనం ఆశ్రయించాలన్నమాట, వాడిని ఆదుకోవాలి. ఇది ఒక ట్రైన్ కి ఏ విధంగా అయితే ఒక ఇంజిన్ ఉంటుంది, కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదండి, ఏదైతే దేవుడు చెప్తున్నాడో నిజమైన భక్తి, నిష్కళంకమైన భక్తి ఏదని అంటున్నాడంటే ఆ భక్తిని మనం ముందుగా ఉంచుకోవాలండి. ఇంజిన్ గా మనం ఏం చేస్తున్నాం అంటే మన జీవితాల్లో ఇదే భక్తిని వాటితోటే ముందుకు మనము వెళ్తా ఉంటున్నాం. దేవుడు చెప్తున్నాడు నీ జీవితంలో నువ్వు చేసే భక్తిలో ఇంజిన్ గా ఏం ఉంచుకోవాలంటే దిక్కులేని పిల్లల్ని ఆదరించడం, విధవరాండ్రిని, అనాథలైన వారిని పరామర్శించడం అన్నది ఇంజిన్ గా పెట్టుకోవాలి. దాని వెనకాల కంపార్ట్మెంట్స్ అన్ని ఏం చేయాలంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న భక్తిని అంతా కూడా ఆ కంపార్ట్మెంట్స్ గా వెనకాల పెట్టుకుని ఉండాలన్నమాట. ఇంజిన్ తీసుకెళ్లవలసింది ఏంటంటే అనాథలైన పిల్లలు నువ్వు ఆదుకోవాలి, పరామర్శించాలండి. మనం చేస్తున్న పని ఏంటంటే మరి సంఘంలోకి వచ్చి మనుషుల కోసం చేసే భక్తిని ముందుంచుకుని మరి దాని ద్వారా మనం ముందుకు వెళ్తున్నాము. ఈ చేయవలసిన పనులు దేవుడు ఏ పనులు అయితే మరి చేయమని చెప్తున్నాడు వాటిని ఏం చేస్తున్నామంటే మనం వెనకాల ఉంచుతున్నాం అనమాట. కానీ దేవుడు చెప్తున్నాడు నువ్వు చేసే భక్తి కాదు, మరి నేను చెప్తున్నటువంటి ఈ భక్తిని నువ్వు ముందుంచుకునే తర్వాత అవన్నీ చేయాలనేసి మరి చెప్తున్నాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి ఒక వ్యక్తిని, ఒక భక్తుడిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏ విధంగా ఆ భక్తుడు మరి పేదలైనటువంటి వారిని, విధవరాలైనటువంటి ఆమెను మరి ఏ విధంగా ఆదుకున్నాడో మనం ఒక భక్తుడిని మనం చూసుకుందాం. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న భక్తులే మరి శ్రేష్ఠులు, వారు నాకు ఇష్టలని దేవుడు చెప్పాడు. ఏ భక్తి చేస్తే దేవుడు ఇష్టపడతాడో మనం ఆ విధమైనటువంటి భక్తిని చేయవలసిన అవసరం ఉందండి. రాజులు మరి 2వ గ్రంథంలో మరి 4వ అధ్యాయము 1వ వచనంలో ఒక భక్తుడు ఉన్నాడండి. ఆ భక్తుడు ఒక అనాథరాలని ఏ విధంగా ఆదరించాడో, మరి దేవుడు కోరుకునే భక్తిని, దేవుడు ఇష్టపడే భక్తిని ఆయన ఏ విధంగా చేశాడో 4వ అధ్యాయము 1వ వచనంలో నుంచి చూద్దాం.
రాజైన సొలొమోను 2వ రాజులు 4వ అధ్యాయం మొదటి వచనం. అంతట ప్రవక్తలైన శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి సరిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండేనని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని ఊటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. చాలమ్మా, చూస్తారు కదా ఇది ఇక్కడ ఏమంటారు, అంతగా ప్రవక్తల శిష్యులలో అంటే ప్రవక్తకి శిష్యుడు ఉన్నాడండి. ఆ శిష్యులలో ఒకని భార్య ఏమైనంటే అతను భార్య ఎలీషా దగ్గరికి వచ్చి నా పెనిమిటి చనిపోయాడనేసి చెప్తుంది. అతడు యెహోవా యందు భక్తి గలవాడే జీవించాడంటండి. నీకు తెలుసు అని కూడా అంటున్నాడు. మరి ఆ సమయంలో ఏమైందంటే వారికి అప్పులు కూడా ఉన్నాయంటండి. అప్పుల వాడు వచ్చి ఇంటికి వచ్చి 2 కుమారులను కూడా తీసుకెళ్ళిపోతానని, వారికి దాసులుగా ఉంచుకుంటానని, వారి చేత పని చేయించుకుంటాననేసి అక్కడ ఎలీషా తోటి మరి ఈ విషయాన్ని తెలిపి మొదలు పెడతా ఉంటుందండి. చూసారు కదా, ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, మరి ఈయన మరి దాసుడుగా ఉంటున్నాడండి. అంటే ఒక ప్రవక్తకి శిష్యుడుగా దాసుడుగా ఉంటున్నాడు. అంటే ఎలాంటి పరిస్థితులు అంటే మరి దాసుడుగా ఉన్న వ్యక్తికి మరి వారు ఏం చేయవలసి వచ్చిందంటే అప్పులు చేయవలసి వచ్చింది అనమాట అండి. ప్రవక్త యొక్క శిష్యుడు మరి అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఆయన జీవించిన జీవిత కాలంలో మరి చాలా యథార్థవంతంగా ఒకవేళ జీవించి ఉన్నాడేమో, ఏ విధమైనటువంటి మోసము లేకోకుండా మరి జీవించి ఉన్నాడేమో తెలియదు. కానీ మరి ఎందు నిమిత్తం మరి వారికి అప్పులు చేయవలసినటువంటి అవసరత వచ్చి తర్వాత ఆయన చనిపోయిన తర్వాత అప్పులు వాడు వచ్చి వాళ్ళ కుమారులను పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతున్నాడు అనేసి మరి ఎలీషా దగ్గరికి వచ్చి ఆ శిష్యుని యొక్క భార్య మరి మొర పెడుతుంటుంటే మరి ఎలీషా ఆమె యందు జాలిపడి ఆమెను అడిగాడండి, నేను మీ ఇంటిలో ఏముందంటే నా ఇంటిలో నూనె కొండ ఒకటి మాత్రమే ఉందని చెప్తే మరి నువ్వు పక్క ఎడ దగ్గరికి వెళ్ళి ఎరువు తెచ్చుకునే కుండలో మరి ఆ నూనె కుండలో నుంచి మిగతా కుండలన్నీ కూడా నువ్వు నింపుకో అని చెప్పిన సందర్భం. ఈ సందర్భం మనందరికీ కూడా తెలుసు. మరి ఎలీషా ఈమె మీద కనికరపడి జాలిపడి విధవరాలైనటువంటి ఆమె, మరి మనం అనుకుంటాం ప్రవక్తలైతే మరి ఎంతో మరి వాళ్ళ దగ్గర అన్ని ఉంటాయో మనం అనుకుంటాం, ప్రవక్తల శిష్యుల దగ్గర కూడా అన్ని ఉంటాయో మనం అనుకుంటాం. కానీ సందర్భం చదివిన తర్వాత ఎటువంటి దీన స్థితిలో ఈ యొక్క ప్రవక్త ఉన్నాడు, ప్రవక్త యొక్క శిష్యుడు ఉన్నాడు అన్నది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతో మరి దీన స్థితిలో వాళ్ళు ఉంటూ మరి అతను చనిపోయాడంటే ప్రవక్త యొక్క శిష్యుడు లేక ప్రవక్త యొక్క దాసుడు. మరి ఏ విధంగా కూడా ఆయన మరి ఆ లోకంలో జీవిస్తుండగా ఆస్తులను సంపాదించుకోలేదు, కానీ మరి యథార్థమైన స్థితిలో ఆయన జీవించి ఉంటుంటాడు. అందుకని మరి ఆ యొక్క కుటుంబంలో మరి పేదరికము ఉంటున్నది, మరి అప్పులు చేసి బ్రతకవలసినటువంటి పరిస్థితి ఉంటుండగా మరి ఆమె భార్య వచ్చి ఎలీషాతో మొరపెట్టుకున్నప్పుడు ఎలీషా ఒక అద్భుతమైన కార్యాన్ని చేసి వారి యొక్క ఆకలిని తీర్చాడండి. నూనె కొండలో నూనె వేసినప్పుడు ఆ కొండలన్నీ కూడా నిండినయ్యి. ఈ సాదృశ్యం మనందరికీ తెలుసు. నిండిన తర్వాత దాన్ని తీసుకెళ్లి దాన్ని అమ్ముకొని మీరు బ్రతకండి అనేసి ఎలీషా చెప్పాడు. ఏంటంటే ప్రాముఖ్యంగా ఇక్కడ ఏంటంటే భక్తి గురించి మనం మాట్లాడుతూ ఉంటున్నాము. ఎలీషా భక్తుడు, మరి అద్భుతాలు చేసిన దాన్ని బట్టి భక్తుడిగా చేయబడలేదండి. ఆయన ఏం చేశాడంటే ఆ విధవరాలు ఎవరైతే ప్రవక్త యొక్క శిష్యుడు చనిపోయాడో ఆమె యొక్క భార్య, మరి అక్కడ ఆ భార్యను బట్టి అతను జాలిపడి ఆమె మీద మరి కనికరాన్ని చూపించి ఆ నూనెను ఆమెకి ఇవ్వడం, ఆమె జీవితానికి ఒక ఆధారాన్ని మరి ఆయన ఇవ్వగలిగాడండి. ఆ నూనె నమ్ముకుని వారు బ్రతకడానికి. అంతేకాకుండా ఆ 2 కుమారులు కూడా దాసులుగా తీసుకెళ్ళిపోకోకుండా మరి ఆయన ఆపడం జరిగిందండి. ఎలీషా భక్తుడు ఈ విధమైనటువంటి ఆశ్చర్య కార్యం మరి లేక ఆమె పేద విధవరాలు
ఆ శిష్యుని యొక్క భార్యకి మరి ఎలీసా సహాయం చేయడం మనం చూస్తూ ఉంటున్నాం. చెప్తున్నాం కదండి, ఎలీసా గాని ప్రవక్తలు గాని చేసే అద్భుతాలు వారి వల్ల చేసినవి కాదు, కానీ దేవుడే వారిని మరి మరుగుపరిచి ఆ యొక్క అద్భుతాలు చేయడం మనం చూస్తూ ఉంటున్నాము. ఎలీసా ఈ విధంగా ఎలీసా యొక్క భక్తిని మరి ఈ విధంగా మనము తెలుసుకున్నాం. మరి రెండవ యొక్క భక్తుడు మరి ఏ విధమైన భక్తి మనం చెయ్యాలి, దీన్ని బట్టి మనం తెలుసుకుందాం. మరి మనం చేస్తున్న భక్తి ఏ విధంగా ఉంది, మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు చేస్తున్న భక్తి ఏ విధంగా ఉంది అన్నదాన్ని మనం తెలుసుకుందాం. రెండవ ఒక భక్తుడు ఉన్నాడండి, ఆయన సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథంలో మరి 9వ అధ్యాయము 12వ వచనంలో మరి ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు ఏ విధంగా మరి ఆ యొక్క వ్యక్తిని ఆదుకున్నాడు, దిక్కులేని పిల్లల్ని చేరదీసి ఆదరించే విషయంలో మరి ఏ విధంగా చేసి ఉన్నాడో మనం చూద్దాం. ఆయన ఎవరో కాదు, దావీదు మరి చేసిన యొక్క ఆ కుటుంబం పట్ల చేసిన మేలని మనం చెప్పుకోవచ్చు. సమూయేలు గ్రంథము 2వ గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం చూడండి. మెఫీబోతుకు ఒక చిన్న కుమారుడు ఉండేను, వాని పేరు మీకా. మరియు షేబా ఇంటిలో కాపురము అన్న వారందరూ మెఫీబోతుకు దాసులుగా ఉండేది. మెఫీబోతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనం చేయుచుండెను. అతని కాళ్ళు రెండు కుంటివి. చాలండి, చూసారు కదా, దీని విషయం కూడా మనందరికి తెలుసు. క్రైస్తవులు కదా, చాలా కాలం నుంచి దేవుని వాక్యాలు మనం వింటున్నాము. దావీదు గురించి, యోనాతాను గురించి, సౌలు గురించి, అలాగే యోనాతాను కుమారుడు అయినటువంటి మెఫీబోషెతు గురించి కూడా మనందరికీ తెలిసిన విషయాలే. ఇక్కడ ప్రాముఖ్యంగా మనం తెలుసుకుంటున్న విషయం ఏంటంటే, భక్తి గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఏ విధమైనటువంటి భక్తి మనము చేయాలి, మనం చేస్తున్న భక్తి ఇది సరే అయినదా, ఏ విధంగా ఏ స్థితిలో దీన్ని మనం ఉంచుకోవాలి. మనం చేస్తున్న భక్తి అంతా కూడా వెనకాల కంపార్ట్మెంట్స్ లో ఉంచుకోమని చెప్తున్నాము. ఇప్పుడు దేవుడు చేయమన్న భక్తిని ముందు ఇంజిన్ లాగా పెట్టుకోమని చెప్తున్నాం. ఇందాక ఎలీసా ప్రవక్తన భక్తుడిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏ విధంగా మరి ఆమె యొక్క శిష్యురాలు యొక్క జీవితంలో మరి ఆ యొక్క ఎలీసా ఆదుకున్నాడో మరి దాన్ని మనం చూసాం. ఇక్కడ ఏం చేస్తున్నానంటే, యోనాతానుకి కుమారుడైన మెఫీబోషెతును మరి దావీదు ఆదుకున్న విషయం, అతను ఎంతో మరి సౌలు రాజు గురించి మనకు తెలుసు. మరి సౌలు దావీదుని ఒక శత్రువుగా మరి చూసేవాడు, ఎప్పుడు చంపుదామా అనేసి చూస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఆయన హృదయంలో ఒక అసూయ కలిగింది. సౌలుకి 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అనేసి మరి ఆ యుద్ధం చేసుకుని వచ్చిన తర్వాత మరి ఆ విధంగా ప్రజలందరూ అంటుంటే మరి సౌలుకి మరి ఆయనకి దావీదు మీద అసూయ కలిగింది. ఆ దినాన్ని నుంచి కూడా దావీదుని చంపాలన్నట్లుగా చూస్తూ ఉండేవాడు. అంటే దావీదుని శత్రువుగా చూస్తూ ఉండేవాడు. దావీదుకి ఈ విషయం తెలుసు, సౌలు నన్ను చంపడానికి చూస్తున్నాడు అనేసి. అయినప్పటికీ కూడా మరి యోనాతానుని బట్టి మరి యోనాతాను కూడా సౌలు తన తండ్రి అయిన సౌలు దావీదుని చంపాలని చూస్తున్న విషయం కూడా తెలుసు. అయితే వీరిద్దరు స్నేహితులు అన్న విషయం కూడా మనందరికీ తెలుసు. యోనాతాను దావీదు చాలా ప్రాణ స్నేహితులుగా ఉంటూ ఉండేవారండి. మరి దాన్ని బట్టే యోనాతాను మరి దావీదుని అనేక మార్లు మరి సౌలు చంపాలన్నప్పుడు దాని నుంచి తప్పిస్తూ ఉండేవాడండి. మరి ఈ విధమైనటువంటి మేలు యోనాతాను దావీదుకు చేయడం మనందరికీ తెలిసిన విషయాలే. అయితే సౌలు యుద్ధంలో చనిపోయినప్పుడు మరి అలాగే యోనాతాను కూడా చనిపోయిన తర్వాత మరి ఓన్లీ మెఫీబోషెతు గురించి దావీదు రాజు అయిన తర్వాత అక్కడ దావీదు మరి అడుగుతాడు అనమాట, నేను సౌలు కుటుంబీకుల్లో ఎవరైనా ఉన్నారా, వారి నిమిత్తం నేను ఏదైనా మేలు చేద్దామనేసి అనుకుంటున్నాను చెప్పినప్పుడు మరి యోనాతానుకి కుంటి కాళ్ళు గలవ ఒక కుమారుడు ఉన్నాడండి. మరి ఆయన సౌలు యొక్క సేవకులైనటువంటి అతను సీబా ఇంటిలో మరి వాళ్ళు ఉంటున్నారని చెప్పినప్పుడు మరి ఆ మెఫీబోషెతుని అక్కడి నుంచి మరి రాజు మరి తీసుకురావడం మనం చూస్తూ ఉంటున్నాం. యోనాతాను చేసిన సహాయాన్ని బట్టి అనుకోవచ్చు, దావీదు మరి ఎక్కడో మూలన పడి ఉన్నటువంటి మెఫీబోషెతు కుంటి కాళ్ళు కలిగిన వాడుగా ఉంటున్నట్టు, ఏ అడ్రస్ లేని ఉంటున్న పరిస్థితుల్లో అతను ఉంటున్నాడండి మెఫీబోషెతు. అలాంటి వ్యక్తిని మరి దావీదు జ్ఞాపకం చేసుకుని రాజుగా ఉంటుండగా అతను పిలిపించి తన యెరూషలేము నగరానికి తెప్పించుకుని ఆయన్ని మరి దావీదు తింటున్న భోజన బలం దగ్గర
భోజనాన్ని మరి ప్రతి దినము కూడా సదాకాలము ఆయనతో భోజనం చేసే అవకాశాన్ని మరి ఆయనకి కలిగించాడు. మరి దావీదు హృదయం చూసారా, ఈయన కూడా భక్తుడండి, ఈయన రాజు అయినప్పటికీ కూడా మరి మెఫీబోషెతుని జ్ఞాపకం చేసుకుని మరి ఆయన భోజన బల్ల దగ్గర మరి సదాకాలం ఉండేలాగా మరి చూశాడండి. అంతేకాకుండా ఆ మెఫీబోషెతుకి ఎవరైతే సేవకులు అయితే ఉన్నారో, మరి సౌలు సేవకులు అవ్వచ్చు, వారి యోనాతాను సేవకులు అవ్వచ్చు, వారిని ఏం చేశాడంటే మెఫీబోషెతుకు మరి అతనికి ఉన్నటువంటి సౌలు ఉన్నటువంటి ఆ యొక్క స్థలాలు, ఆ యొక్క పొలాలు, వాటిలన్నిటిని కూడా మళ్ళీ తిరిగి మరి ఆ యొక్క మెఫీబోషెతుకు ఇప్పించడం జరిగిందండి. వారి యొక్క సేవకులకి దావీదు చెప్తాడు అనమాట, మీరు మెఫీబోషెతు నిమిత్తము మరి మీరు ఇవి ఆ యొక్క పొలాలన్నింటిని కూడా పండించి ఆ యొక్క ధాన్యాన్ని అవన్నీ కూడా మరి ఆహార పదార్థాలని ఆయన కోసం తీసుకురమ్మని చెప్పడం కూడా మన యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ సందర్భము, ఈ సారాంశం మనందరికీ తెలిసిన విషయమే. మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటే ఉంది, ఏంటంటే దావీదు మెఫీబోషెతుని కరుణించాడండి, ఆయన పట్ల జాలి చూపించాడు, ఆయన పట్ల కరుణ చూపించి కటాక్షించి ఆయన్ని మరి ఆయన భోజన బల్ల దగ్గర తీసుకుని వచ్చి అక్కడ పెట్టడం ఎంతో మరి ఉన్నతమైనటువంటి పని కదండి. ఇది ఎంతో గొప్ప పని, ఇదంతా మరి మామూలుగా ఉన్నవాళ్ళు చేయరండి. మనం చూస్తూ ఉంటున్నాం, ఎవరికైనా భోజనం పెట్టాలంటే బయట ఎక్కడో తీసుకెళ్లి భోజనం పెడతా ఉంటాం, కానీ మన భోజనం బల్ల దగ్గర తీసుకొచ్చి మరి ఆ యొక్క స్థితిలో తక్కువ ఉన్నటువంటి స్థితిలో ఉన్నవారు ఎవరైనా ఉంటే వారిని మన భోజనం బల్ల దగ్గర కూర్చోబెట్టుకుంటామని మనం కూర్చోబెట్టుకోం. కానీ ఇక్కడ రాజు అయినటువంటి దావీదు మరి ఎంత మంచి హృదయం ఆయనకి కలిగి ఉన్నాడో, మరి ఎక్కడో ఉన్నటువంటి మెఫీబోషెతును కనుక్కొని తీసుకొచ్చి తన గృహంలో పెట్టుకుని మరి సదాకాలం ఆయనతో కలిసి భోజనం చేసేలాగా మనం చూస్తూ ఉంటున్నాం. కీర్తనలో మనం అంటాడు, మరి పేదలను కటాక్షించేవాడు ధన్యుడు. 41వ అధ్యాయము 1వ వచనంలో చూస్తున్నాము, ఆపత్కాలమున యెహోవా వానిని తప్పించును అనేసి ఉందండి. 41 పేదలనే కటాక్షించాలండి. మరి ఆ విధంగా కటాక్షిస్తే దేవుడు మనకి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అంతేకాకుండా ఆపత్కాలంలో మనల్ని రక్షించాడు. దీని నిమిత్తమైన మనం పేదల్ని మనం కరుణించాలండి. ఆ విధవరాండ్రుని మనం ఆదుకోవాలి, మరి దిక్కులేని పిల్లల్ని మనం ఆదుకోవాలండి. ఇది నిజమైనటువంటి భక్తి. మనం చేస్తున్న భక్తి కాదు, కానీ మరి ఈ విధంగా మరి భక్తి చేస్తున్న వాటిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక ఎలీసాని జ్ఞాపకం చేసుకున్నాం, ఈ విధంగా సహాయం చేశాడు మరి ఆ విధవరాలకి, శిష్యురాలు భార్యకి, శిష్యుడైనటువంటి భార్యకి. అలాగే దావీదుని మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఏ విధంగా మెఫీబోషెతుని కరుణించి మరి దిక్కులేని పిల్లవాడిని చేరదీసి ఏ విధంగా ఆశీర్వదించాడు. ఇది దేవుడు కోరుకునే భక్తి అండి. మనం చేసే భక్తి కాదు, కానీ ఇది చేయకోకుండా నువ్వు ఎన్ని చేస్తున్నా కూడా అవి భక్తిలోకి కౌంట్లోకి రావండి. నువ్వు ఎంతగా ప్రార్థన చెయ్యి, ఎంతగా నువ్వు ఆరాధన చెయ్యి, ఎంతగా నువ్వు మనుషులు ఎదుర్కోకుండా నీ భక్తిని ప్రదర్శించు. నువ్వు ఈ విధంగా దిక్కులేని వారిని నువ్వు చూడకోకుండా, నీ చెయ్యిని చాపుకోకుండా, నీ జీవితాంతం కూడా నీ భక్తి ఈ విధంగా చేస్తుంటే అది భక్తి కాదని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో మన హృదయంలో ఒక మార్పు రావాలండి. మనం చేసే భక్తి ఏ విధంగా ఉందో మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి. ఇప్పటికైనా మన హృదయాలు కరిగి మరి దిక్కులేని వారిని మనం ఆదరించే విషయంలో చేయాలి. చాలా మంది చూస్తూ ఉంటున్నాము, మరి వారికి సరైనటువంటి వస్త్రాలు లేకపోయినా కూడా మరి ఇతరులకి వస్త్రాలు ఇచ్చే వ్యక్తుల్ని నేను చూశానండి. నార్మల్ వస్త్రాలతో వేసుకుంటూ ఉంటారు, ఇతరులకి వస్త్రాలు వాళ్ళు పంచి పెడతా ఉంటానండి. ఈ విధంగా మన దేవుణ్ణి మరి దేవుని విషయంలో మనల్ని శ్రేష్ఠులు అనాలంటే, మరి భూమి మీద ఉన్నటువంటి భక్తులు శ్రేష్ఠులు అని అనాలంటే ఈ విధమైనటువంటి భక్తిని మనం చేస్తే మరి దేవుడు మనల్ని శ్రేష్ఠులు అంటాడు, దేవుడు మనల్ని ఇష్టపడతాడనేసి చెప్తున్నా. రెండో మాట ఏమనుందంటే, లోక మాలిన్యము అంటుకోకుండా మనల్ని మనం కాపాడుకోవాలండి. మనం ఏం చేస్తామంటే పంది బొరదలో దొరికినట్టు మనం ఏం చేస్తామంటే ఈ లోకంలో ఉన్నటువంటి ధనాశ, శరీరాశ, జీవపుటంబం అన్నట్లో దొరుకుతూ ఉంటామండి. ఈ లోకంలో దాన్నే ప్రేమిస్తూ ఉంటాం, కానీ మనం ఈ లోకంలో మరి లోక మాలిన్యము మనం అంటుకోకూడదన్న విషయము, మరి ఆ పాపం విషయంలో ఉండకూడదనేసి మరి అందుకనే యాకోబు ఇందులో మాటలో మనకు తెలియజేస్తున్నాడు అనమాట అండి. లోక మాలిన్యము అంటుకోకుండా జీవించడమే
అదే అసలైనటువంటి భక్తి అని చెప్తున్నాడు. తను తాను కాపాడుకోవాలంటండి, అదే ముఖ్యం. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడండి, మరి పాపము దగ్గరికి వచ్చినప్పుడు మరి ఆ యొక్క మాలిన్యము అంటుకోకుండా పారిపోయిన వ్యక్తి మనందరికి తెలుసు. ఎవరండి? యోసేపు. ఆ యోసేపును ఒకసారి మనం చిన్నగా జ్ఞాపకం చేసుకుందాం. లోక మాలిన్యము అంటుకోకుండా ఏ విధంగా పారిపోయాడో ఒకసారి చూద్దాం. ఆదికాండము 39వ అధ్యాయం 12వ వచనంలో ఒక్క వచనం మాత్రమే మనం చూద్దాం, ఎక్కువ సమయం మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకుని తనతో సైనింపమని చెప్పగా అతడు తన వస్త్రం ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాను. చాలండి. ఈయన యోసేపు ఏం చేశాడంటే లోక మాలిన్యము అంటుకోకుండా తను కాపాడుకోవాలని ఏం చేశాడండి? పారిపోయాడండి. సో మనం ఏం చేయాలంటే మన జీవితంలో కూడా మరి ఏదన్నా పాపపు పరిస్థితులు ఎదురవుతున్నా, మరి ఏదైనా మాలిన్యము మనం అంటుకుంటున్నప్పుడు ఏం చేయాలంటే పారిపోవాలండి. మరి యోసేపు అందరూ గుంటలో పడవేసిన తర్వాత యోసేపుని మరి ఇస్మాయిలీలకు అమ్మివేసేసారు కదండి. పోతోఫరు రాజు మరి సంరక్షక సేనాధిపతి దగ్గరికి యోసేపును కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత చెరసాలలో అతన్ని వేయించాడండి. అతను వేయించిన తర్వాత యోసేపు పాపము నుండి దూరంగా పారిపోయిన తర్వాత మాత్రమే ఆయన విజయాలు చూడగలిగాడు. అంతవరకు కూడా యోసేపు మరి చిన్నప్పుడు వారి గృహంలో ఉంటున్నప్పుడు ఒక కళను కూడా కన్నాడండి. మరి ఆ కళ కూడా మరి నెరవేరలేదు. ఏ సమయంలో అయితే యోసేపు పోతీఫరు గృహము నుంచి రాజ సంరక్షకుడైనటువంటి ఆ సేనాధిపతి గృహములో నుంచి ఎప్పుడైతే పారిపోయాడో, పారిపోయిన తర్వాత నుంచి ఆయన జీవితంలో విజయాలు మొదలైనయండి. ఏంటి మొదలైనవి అంటే చెరసాలలో వేసినప్పుడు అతన్ని చెరసాల నుండి అతను విడిపింపబడ్డాడండి. 23వ వచనం అంటాడు, యెహోవా అతనికి తోడైండిని కనుక అతడు చేయనిది యావత్తు సఫలం చేస్తా ఉంటున్నాడండి. మరి యోసేపుని ఏ విధంగా మరి ఆ పాపం నుంచి పారిపోయిన తర్వాత దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు అంటే ఇది నిజమైనటువంటి భక్తి. భక్తి చేయడంలో పాపాన్ని నుంచి దూరంగా పారిపోవాలన్నమాట, అది భక్తి. యోసేపు ఆ విధంగా పారిపోయాడండి. ఎందుకంటే తన భక్తిని కాపాడుకున్నాడు అనమాట. భక్తిలో మనము మరి ఎన్నెన్నో పాపాలు చేసుకుంటూ పైకి భక్తిని చేస్తూ ఉంటాం, కానీ పాపం వచ్చినప్పుడు దాన్ని హత్తుకునే వారు కొంతమంది ఉంటారు. కానీ యోసేపు ఏం చేశాడంటే ఇక్కడ పాపం నుంచి పారిపోయాడు. ఆ పారిపోయిన తర్వాత నుంచి ఆయన జీవితంలో విజయాలు మొదలైనయండి. అంతవరకు కూడా మరి ఆ గోతులో నుంచి తీసిన తర్వాత నుంచి అంచెలంచెలుగా అతను వెళ్తూ ఉంటున్నాడు, కానీ మరి విజయాలు ఎక్కడ అతనికి కనపడలేదు. కానీ ఎప్పుడైతే ఈ పోతీఫరు గృహం నుంచి మరి పారిపోయాడో, ఆ పాపం నుంచి పారిపోయాడో, విజయాలు మొదలైనయండి. రెండో విషయం ఏంటంటే ఆయనకి గౌరవం వచ్చిందండి. ఎవరి చేత? ఫరో చేతిలో నుంచి మరి గౌరవాన్ని ఆయన సంపాదించుకోగలిగాడు. ఫరో ఎంతగానో యోసేపుని గౌరవించాడండి. ఆదికాండం 41:41 ఉంటుంది. ఫరో చేతి ఉంగరాన్నంట తీసి మరి యోసేపుకు పెట్టాడంటండి. మరి చేతి ఉంగరాన్ని కాకుండా ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ఆయనకి ధరింపజేశాడంట. మరి ఆయన యొక్క రథాన్ని చదువుతారండి. ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరి ఫరో తన చేతుకున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద నెక్కించాను. అప్పుడు చాలండి, చూసారా ఎంతటి గౌరవము యోసేపుకి వచ్చిందంటే మరి ఆ యొక్క పాపము నుంచి పారిపోయిన తర్వాత మరి దేవుడు ఆయనకి విజయాలు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. కళల భావాలు చెప్పే జ్ఞానం దేవుడు యోసేపుకి అనుగ్రహించాడు. యోసేపు బాల్యంలో కన్న కళ నెరవేరిందండి. ఏ కళ అయితే ఆయన ఇంటిలో కన్నాడో, తల్లిదండ్రులు మరి సాష్టాంగ పడినట్టుగా మరి సూర్యచంద్రుడు నక్షత్రాలు, ఆ కళ అంతా మనకు తెలుసు. మరి ఆ కళ ఇప్పుడు తర్వాత నిజంగానే ఫరో ఐగుప్తు దేశంలోకి వచ్చిన తర్వాత యోసేపు ఫరో ద్వారా ఆయన పొంది ఉన్నాడు, గౌరవాన్ని పొంది ఉన్నాడు.
ఆయన వివాహం అయిందండి. ఆయన అసనైతోనే మరి ఆమెను భార్యగా చేసుకున్నాడు. ఆయన జీవితంలో ఫలించాడు, పిల్లలు కలిగినటువంటి మరి జీవితం జీవించి మరి జయాలు పొందాడు. అంతేకాకుండా మరి ఆ ఫరో రాజుతోటి యాకోబు కుటుంబీకులందరికీ మరి ఐగుప్తులో ఉన్నటువంటి మంచి ప్రాంతాన్ని వారికి ఇచ్చాడండి. మరి గోషెన్ అనే ప్రాంతం మరి అక్కడ ఇవ్వడం జరిగింది. మరి అలాగే ఆదికాండం 47:27లో చూస్తున్నాం, సంతానాభివృద్ధి పొంది మరి ఫలించాడంట. ఈ విధంగా మరి యోసేపు మరి ఆ పాపము నుండి మరి పారిపోయిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా అధికారం వచ్చిందండి ఆయనకి. సంతానాన్ని అభివృద్ధి చేసుకోగలిగాడు. మరి అక్కడ అంతా మరి ఆ యొక్క స్థలాన్ని అంతా పండించుకుని ఫలించాలన్నట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే యోసేపులో మరి లోకమాల్యాన్ని అంటకుండా పారిపోయాడు. మరి దాన్ని బట్టి ఐగుప్తులో భయంకరమైనటువంటి కరువు వచ్చినప్పుడు ఆ కరువు నుండి ప్రతి ఒక్కరి యొక్క మరి ఆకలిని తీర్చగలిగాడండి. మరి ఆయన కుటుంబాన్నే కాదు, ఐగుప్తులో ఉన్న కుటుంబాలన్నిటికీ కూడా అన్నదాత అయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడిచ్చిన జ్ఞానం ద్వారా యోసేపు పాపానికి దూరంగా ఉండడం, ఆయన భక్తి జీవితాన్ని కాపాడుకోవడం ద్వారా మరి ఈ విధంగా యోసేపు మరి వారిని అందరినీ కూడా ఆదరించినట్లుగా చూస్తాం. మనంతా చెప్పాం కదండి, దిక్కులేని వారిని ఆదరించినట్లుగా మరి ఆ కరువు సమయంలో ఐగుప్తు ప్రజలందరినీ కూడా మరి యోసేపు ఆదరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము, కరుణించినట్లుగా. మరి అలాగే షడ్రకు మేషకు పాపముల నుంచి మరి దూరంగా ఉండడానికి మరి యవనస్తులైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారు ఏ విధంగా మరి జీవించి ఉన్నారో మనందరికీ కూడా తెలుసు. అలాగే యోహాను మనం చూస్తూ ఉంటున్నాము, యవనేచ్ఛల నుంచి పారిపోమంటున్నాడు అనమాట. యోసేపు ఏ విధంగా పారిపోయాడో మరి ఆ విధంగా యవనేచ్ఛల నుంచి మరి దూరంగా ఉండమంటున్నాడు. మరి యోహాను కూడా మరి తోలు దట్టు కట్టుకొని మిడతల్ని అడుగుతేనే తింటూ మరి దేవుని యేసు ప్రభుకి మరి త్రోవను సరళం చేస్తూ ఉంటున్నాడండి. యవనుడిగా ఉంటున్నప్పుడు మరి ఏ విధంగా ఉన్నారో ఏ విధంగా వారు సాక్ష్యం ఇస్తున్నారు చూస్తున్నాం. యేసు ప్రభువు వారే స్వయంగా యోహాను గురించి ఏ విధమైన సాక్షి ఇస్తున్నాడంటే, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడునూ లేడనేసి మనం చూస్తున్నాం. అంటే అట్టి విధముగా మరి యోహాను గారు మనం జీవించినట్లుగా మనం చూస్తున్నాం. మన భక్తి జీవితాన్ని పాడు చేసుకునే పరిస్థితుల నుంచి మనం పారిపోవాలండి. మరి ఆఖరిగా ఒక జ్ఞాపకం చేస్తున్నాము. మరి లోతు పరిస్థితి, సొదొమ గొమొర్రాలో ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఆదికాండము 19:4 మరి అక్కడ దేవదూతలు ఏం చేస్తారంటే లోతుని చెయ్యి పట్టుకుని తీసుకుని వచ్చి బయటికి తీసుకొచ్చి పారిపోయి ఇక్కడి నుంచి అనేసి అక్కడ ఉన్నటువంటి మరి ఆ కొండకు నువ్వు పారిపోమన్నట్లుగా మనం చూస్తాం. ఆదికాండము 19:4 పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలులను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపులకు తీసుకుని రమ్మని అతనితో చెప్పగా. చూడండి ఆదికాండము 19 కదా. ఇక్కడ సొదొమ గొమొర్రాల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక మాటలో మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, మరి ఆ దేవదూతల్ని మరి యొక్క లోతు ఇంటికి ఆహ్వానించి తీసుకొచ్చినప్పుడు మరి చాలా భయంకరమైనటువంటి విషయం అండి ఇది. నేను అందుకనే దీని మాటను చెప్తున్నాను. బాలురు ఉన్నారంటండి ఆ గృహానికి వచ్చినప్పుడు. లోతు యొక్క గృహానికి మరి దగ్గరికి ఎవరు వచ్చారంటే బాలురు వచ్చారంట, వృద్ధులు వచ్చారంట, అలాగే మనుషులందరూ ఆ ఊరు ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేని నిమిత్తం వారు వచ్చారన్న విషయం మనకు తెలుసు. కానీ అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో సొదొమ గొమొర్రా ఉందండి. ఇలాంటి సొదొమ గొమొర్రాల్ని దేవుడు నాశనం చేయడానికి ఈ దేవదూతలు ఇద్దరిని కూడా పంపించినప్పుడు ఆ దేవదూతలు అక్కడికి వచ్చారు. మరి వారిని నాశనం చేస్తానన్నప్పుడు, మీ యొక్క కుమార్తెల్ని మరి వాళ్ళని తీసుకుని బయటికి రమ్మని అన్నప్పుడు వారు బయటకు వచ్చారు. వారు తీసుకొచ్చిన తర్వాత మరి ఇక్కడ ఎన్నో వచనంటే 17వ వచనంలో మనం చూస్తాము, ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకొని వచ్చిన తర్వాత ఆయనని ప్రాణమును దక్కించుకునేటకు పారిపోమని అన్నాడు. అంటే ఎందుకంటే ఆ పట్టణాలని 2 పట్టణాలు కూడా కాల్చడానికి మరి దేవుడు ప్లాన్ చేసుకుని ఉన్నాడు. ఈ విధంగా మరి లోతుని రక్షించడానికి దేవుడు ఆఖరిగా లోతుని కనికరించాడు అనమాట.
ఆయన్ని కనికరించి మరి ఆయన్ని యొక్క పట్టణంలో మరి కాలిపోకోకుండా మరి బయటికి తీసుకొచ్చి పారిపోమన్నాడు. భక్తి జీవితాన్ని కాపాడుకోవాలంటే మనం కొన్నిసార్లు ఏం చేయాలండి, ఆ యొక్క పాపపు పరిస్థితి నుంచి పారిపోవాలండి. దుష్టమైనటువంటి క్రియలు కొన్ని జరుగుతున్నప్పుడు, దుష్టమైనటువంటి ఆలోచనలు మనం చేస్తున్నప్పుడు ఆ పరిస్థితుల నుంచి మనం బయటికి రావాలి. యేసేపు ఆ పాపపు పరిస్థితి నుంచి పారిపోయాడు కనుకనే మరి దేవుడు ఆ విధంగా ఆయన్ని ఆశీర్వదించగలిగాడు. ఆయన భక్తిని కాపాడుకున్నాడు. లోతును కూడా దేవుడు మరి కాపాడడం మనము చూస్తూ ఉంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో భక్తి అనగా మరి ఏంటనంటే మనం చేసేది ఇది భక్తి కాదు, కానీ దిక్కులేని పిల్లల్ని అనాథల్ని మనం ఆదుకోవాలనేసి దేవుడు భూమి మీద ఉన్న ఎలీసా లాంటి ఎలీసా, దావీదు, యేసేపు, యోహాన్ని, షడ్రక్, మేషక్, అబేద్నెగోని, లోతు లాంటి వారిని దేవుడు కోరుకుంటున్నారు. ఇలాంటి జీవితాలు మనం జీవిస్తే కనుక దేవుడు మనల్ని కూడా ఇష్టపడుతూ ఉంటాడు. ఎందుకంటే భక్తులే శ్రేష్ఠులు, కేవలము వారు నాకు ఇష్టలు అనేసి మనం చూస్తున్నాం. కనుక మనం అలవాటు చేసుకోవాల్సింది, మన ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో వింటున్న మాటలను బట్టి మనం చేయవలసిన పని ఏంటంటే, మనం భక్తులుగా ఉండాలంటే, నువ్వు నిజమైన భక్తురాలుగా ఉండాలంటే దిక్కులేని పిల్లల్ని, అనాథల్ని మనం ఆదుకోవాలండి. మరి అదే సమయంలో లోక మాలిన్యము మనకు అడ్డుకోకుండా మనం చూసుకోవాలి. ఆ విధంగా జీవించడానికి దేవుడు మనందరికీ కూడా మరి తోడై ఉండాలి. మరి అటువంటి భక్తి జీవితాన్ని మనం జీవించడానికి దేవుడు మనకు సహాయం చేసి నడిపించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు, సర్వశక్తి, కృపానిధి, కరుణా సంపన్న కృపమ దేవ, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇది భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు అంటున్నాం. వారు నాకు కేవలము ఇష్టలు అని అంటున్నాం. వారు మాత్రమే నువ్వు ఇష్టపడుతున్నావు దేవా, నీకు స్తోత్రాలు. మా భక్తి ఏ విధంగా ఉందో మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని మేము పరీక్ష చేసుకున్నట్లు సహాయం చేయండి. కొంతైనా మేము దిక్కులేని వారికి సహాయం చేయడానికి మా హృదయాన్ని మీరు మార్చమని అడుగుతున్నాం మా ప్రభా. అటువంటి భక్తి నీకు ఇష్టమని చెప్తున్నావు తండ్రి. అటువంటి భక్తి కలిగే జీవితాన్ని జీవించమని చెప్తున్నావు మా ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు మాకు తెలియజేసిన ఈ మాటలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు. ఇంకా నువ్వు కఠినమైనటువంటి హృదయాలతో జీవిస్తున్నారు మా ప్రభా. మరి లోకంలో అనేక మంది అనాథలుగా ఉంటున్నారు మా తండ్రి. వారిని ప్రభా ఆదుకునే హృదయాలు, జీవితాలు మాకు అనుగ్రహించమని కొడుతున్నాం. అదే టైంలో మా ప్రభా మాకు ఈ లోక మాలిన్యము అంటుకోకుండా మమ్మల్ని మేము కాపాడుకునే జీవితాలు మాకు అనుగ్రహించండి. అటు రీతిగా జీవించడానికి మీరు మాకు సహాయం చేసి నడిపించమని కూడా అడుగుచు. విన్నటువంటి వాక్యాన్ని మా హృదయంలో ఫలించుట్లో సహాయం చేయమని పడచ్చు. ఇప్పుడు మా కొరకై తిరిగి రానన్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడినట్లయితే. పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడి కాక, నీ రాజ్యం వచ్చిన కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన భూమి ఎందులో నెరవేరిన కాక, మాకు కావలసిన అందిన ఆహారం నేడు మనకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణం క్షమించండి. మమ్మల్ని సోదరులకు తేక ఏంటని తప్పించండి. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవన్నారు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, మన ప్రభువును యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైనటువంటి కృప, సర్వసత్యంలోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, కాపుదల, సంరక్షణ, భద్రత, నడిపింపు తలలో ఉంచిన మనకందరికి, మన కుటుంబములకు, సంఘానికి, చారిత్రక సంఘములకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయండి నడిపించును గాక, ఆమేన్. దీవించి క్షేమమిచ్చి పంపుము, జీవాహార వార్తనిచ్చి మామును పోషించుము. ఈనా నిన్ను వేడుకొని బావుగా స్తుతింతుము. పరమందు చేరి ఇంకా సదాము చెల్లింతుము. ఆమేన్.
వరాలని